ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. అతడు ఆమెను బట్టి అబ్రామునకు మేలు చేసెను. అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడుగాడిదలు, రొట్టెలు ఇవ్వబడెను. అయితే యెహోవా అబ్రాము భార్య అయిన శారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని వేదన చేత బాధించెను. అప్పుడు ఫరో అబ్రామును పిలిపించి, నీవు నాకు చేసినది ఏమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు తెలపలేదు? ఈమె నా సహోదరి అని ఏలా చెప్పితివి? నేను ఆమెను నా భార్యగా చేసుకుందునేమో అయితేనేమి, ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకుని పొమ్మని చెప్పాను. మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతనిని, అతని భార్యను, అతనికి కలిగిన సమస్తమును పంపివేసి ఈ వాక్యం దేవుడు ఆశీర్వదించుకుంటారు. ఆమేన్. చదవబడిన వాక్యం మనం గమనించినప్పుడు ఇక్కడ దేవుని ప్రజల పట్ల దేవుని ప్రొటెక్షన్, అంటే దేవుని కాపుదల, దేవుడు తన ప్రజలను ఎలా కాపాడతారనే విషయం గురించి ఇక్కడ మనకు స్పష్టంగా కనబడుతుంది. ఆ విషయాన్ని కొంచెం మనకి సమయం అవుతుంది కాబట్టి వ్యాసవకాలం నేను తొందరగా దేవుని మాటలు మీకు అందించి నేను ముగించాలని ఆశిస్తూ ఉన్నాను. ఈ భాగం అంతా మనం బాగా అర్థం చేసుకుంటే దేవుడు తన ప్రజలను కాపాడే విషయంలో ఎంత శ్రద్ధ కలిగి ఉంటాడో, ఎలా కాపాడుతారనే విషయం నాకు కనబడుతుంది. చూడండి, మనము 12వ అధ్యాయము 1 నుంచి 9 వచనాల వరకు మనం చూస్తే దేవుడు అబ్రహామును పిలవడం, అలాగే పిలిచిన తర్వాత అబ్రహాము దేవుని పిలుపు విధేయుడై క్లారిటీగా దేవుడు అబ్రహామును పిలవడం, దేవుని పిలుపు దేవుడు చెప్పగానే ఆయన చూపించి దేశానికి అబ్రహాం వెళ్ళడం, ఇవంతా బాగానే కొనసాగుతుంది. కానీ అబ్రహాంలో ఒక గొప్ప విషయం ఏంటంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా బలిపీఠం కట్టి దేవునికి ప్రార్థన చేసేవాడు. అవే మనకు కనిపిస్తాయి. ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రార్థన చేసుకునేవాడు. అలాంటి పిల్లరా, మరి కనాను దేశంలో దేవుడు చూపించే దేశం ఉన్నప్పుడు అనుకోకుండా, అంటే కరువులని చెప్పురావు కదా, అన్ఎక్స్పెక్టెడ్గా కరువు వచ్చింది. ఆ కరువు ఎలా ఉందని చూడండి. అప్పుడు ఆ దేశంలో 10 వచ్చిన ఏం చెప్తుంది చెప్పండి. ఆ దేశంలో కరువు వచ్చింది. ఆ దేశంలో కరువు భారంగా ఉన్నందున అబ్రహామును ఐగుప్తు దేశంలో నివసించటకు అక్కడికి వెళ్ళాడు. చూడండి, ఈ భాగం ఏం చెప్తుందంటే కరువు వచ్చినప్పుడు సహజంగా ఎంతో కొంత ఏదో ఒక రకంగా మెయింటైన్ చేసుకుని ఉందామని ప్రయత్నం చేస్తారు సాధ్యమైనంత వరకు. కానీ ఇక్కడ ఏమైందంటే కరువు భారంగా ఉందట. కాబట్టి దాన్ని తప్పించుకోలేక ఏం చేశారు చెప్పంటే, తప్పని పరిస్థితుల్లో ఐగుప్తుకి వెళ్ళిపోవాలనుకున్నాం. అయితే అబ్రహాం చేసిన ఒక పొరపాటు ఉంది పిల్లలు. ఏంటి ఆ పొరపాటు అంటే, ఎప్పుడు కూడా అబ్రహాము దేవునికి ప్రార్థించేవాడు. ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా, ఏ కార్యం చేసుకోవాలనుకున్నా, ఎక్కడికి వెళ్ళాలనుకున్నా దేవుని చిత్తాన్ని అడిగేవాడు, దేవునికి ప్రార్థన చేసేవాడు. కానీ కరువు వచ్చినప్పుడు ఆ కరువు నుండి తప్పించుకోవడానికి, ఆ కరువులో ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా ఉండాలి ప్రభా, నువ్వు పిలిచావు మమ్మల్ని, మేము ఏం చేయాలనే విషయాన్ని దేవుని దగ్గర అడగకుండా, ప్రార్థించకుండా ఆయన ఏం చేశాడు చెప్పంటారా, ఆ కరువు నుండి తప్పించుకోవడానికి ఒక మానవ ప్రయత్నాన్ని చేశాడు. తన సొంత ఆలోచనల మార్గంలో వెళ్ళిపోయారు. అప్పుడు చుట్టూరా చూసినప్పుడు ఐగుప్తు దేశం ఒక సంపన్నమైన దేశంగా ఉంది. ప్రస్తుతం మన ప్రపంచంలో మరి అమెరికా, అలాగనే మరికొన్ని దేశాలు సంపన్నమైన దేశాలు ఉన్నాయి. ఇప్పుడు సౌదీ అరేబియా కూడా, అలాగనే దుబాయ్, ఇలాంటి దేశాలు కూడా చాలా సంపన్నమైన దేశాలు ఎదుగుతున్నాయి. ప్రజలందరూ అలాంటి మంచి మంచి ప్రదేశాల్లో సెట్ అవ్వాలని ఆశిస్తూ ఉంటారు. గమనించి ఆ రోజున అబ్రహాం కూడా ఏం చేశాడు చెప్పంటారా, కరువు రాగానే ఆ కరువు తప్పించుకోవడానికి ఏం చేశాడంటే ఐగుప్తు దేశంలోనికి వెళ్ళడానికి సిద్ధపడిపోయాడు. ఇక్కడ చేసిన పొరపాటు ఏంటంటే దేవుని అడిగి ఉండాల్సింది, ప్రభువా ఈ కరువు ఏర్పడింది, ఈ పరిస్థితి వచ్చింది, నేనేం చేయాలా, ఇక్కడే ఉండాలా, నువ్వు నన్ను పోషిస్తావు లేదా, లేకపోతే నేను వేరే చోటకి ఎక్కడికైనా వెళ్ళి బ్రతకాలా, ఇటువంటి విషయాలు ఏమీ అడగకుండా ఏం చేశాడు చెప్పంటారా, దేవుని దగ్గర ప్రార్థించకుండా, దేవునికి మొరపెట్టుకోకుండా తన సొంత నిర్ణయాన్ని చేసుకున్నాడు. బాగా గుర్తించిన పిల్లరా, మనం ఎప్పుడైతే దేవుని చిత్తానుసారంగా దేవుని మార్గంలో నడవకుండా మన ఇష్టానుసారం మన నిర్ణయాలు తీసుకుంటామో నేను చెప్తున్నాను, ఖచ్చితంగా మనం కష్టాల్లో పడతాం.
మనం ఇబ్బందులు పడతాం, వాస్తవం ఖచ్చితంగా జరుగుతుంది. అయితే ఒక విషయాన్ని గుర్తించండి. ఇప్పుడు వెళ్ళాలనుకున్నారు, వెళ్తున్నప్పుడు ఆయనకు ఒక అనుమానం వచ్చింది. ఎవరికి? అబ్రహాంకి. ఏం అనుమానం వచ్చింది తెలుసా? అసలే ఐగుప్తీయులు సరైన వాళ్ళు కాదు, అక్కడ రాజు వీళ్ళందరూ. మరి నా భార్య చూస్తే అందంగా ఉంది, నా భార్యని ఏమైనా చేస్తారేమో, ఒకవేళ నా భార్యని తెలిస్తే నన్ను చంపేసి ఆమెను తీసుకుని పోతారేమో, ఏం చేయాలి? ఇప్పుడు తన ప్రాణాన్ని కాపాడుకోవాలా. తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఏం చేశాడు చెప్పంటారా? ఇప్పుడు భార్యని పిలిచి, చక్కగా పిలిచి, మరి ఏం ముద్దుగా పిలిచాడో, ముద్దు పేరు ఏం పెట్టుకున్నాడు మనకు తెలియదు. స్వీటీ అని పెట్టుకున్నాడో, హార్టీ అని పెట్టుకున్నాడో, ఏం పెట్టుకున్నా తెలియదు. సారా గురించి ఏం చేస్తాడు చెప్పండి? చక్కగా పిలిచాడు. అమ్మో, నా భర్త ఎంత అందంగా పిలుస్తున్నాడు ఏంటి అనుకుని ఉంటుంది పాపం ఆమె కదా. చాలా ప్రేమగా ఆప్యాయంగా పిలిచినాడు ఏంటి ఈరోజు అనుకుంటుంది. పిలిచి అదేదో సాగు కబురు సలగా చెప్తారంటారు, చూసారా? ఏమన్నాడు చెప్పంటారా? నీ వలన నేను బ్రతుకున్నట్లు, నీ వలన నాకు మేలు కలిగినట్లు నువ్వేం చేస్తావంటే నా భార్య అని చెప్పొద్దు, నా సహోదరి అని చెప్పాను. ఇప్పుడు గమనించినప్పుడారా, ఒకవేళ భార్య అని చెప్తే చంపేసి తీసుకెళ్ళిపోతారని అనుకున్నాడు. మరి సహోదరి అని చెప్తే తీసుకెళ్ళరా? ఆలోచించండి. సో ఇప్పుడు ఈ మాటను మనం ఏం చెప్పాలనుకుంటున్నాం చెప్పండిరా? అబ్రహాం ఇక్కడ చాలా స్వార్థపరుడుగా కనబడుతున్నాడు. తన భార్య ఏమైపోయినా పర్లేదు, తన భార్య బలైపోయినా పర్లేదు పరపురుషుల దగ్గర, కానీ తన ప్రాణం కాపాడబడాలి. అందుకనే మనుషుడు నమ్మదగిన వాడుగా, ఆమేన్. భార్య బిడ్డలైనా, అన్నదమ్ములైనా, అక్క చెల్లుండ్రైనా, ఎవరైనా కూడా ఎప్పటికైనా అవసరం వచ్చినప్పుడు తన ప్రాణాన్నే కాపాడుకుంటారు, కానీ అవతల వారి ప్రాణాలను బలి చేస్తారు. ఎస్, నా వారు నాకున్నారనుకుంటున్నావు, నా రక్త సంబంధులు నాకున్నారనుకుంటున్నావు, లేకపోతే నాకు సంబంధించిన వారు ఉన్నారనుకుంటున్నావు. ఎవరు ఉండరు. భార్యా బిడ్డలు మాయరా, లోక నివాసులు మాయరా, భార్యా బిడ్డలు మాయరా, లోక నివాసులు మాయరా. ఎందరు ఉన్నా ఒక్కడివే, ఎందరు ఉన్నా ఒక్కడివే. ఇదంతా పాడలేదు. ఇప్పుడు ఖచ్చితంగా పిల్లలు గుర్తించండి. మనం అనుకున్నవారు, నా కొరకు ప్రాణం పెడతానన్నవారు, నా పక్షంగా ఉంటానన్నవారు ఇప్పుడు ఏం చేస్తున్నారు చెప్పండి? అబ్రహాం ఏ ప్రమాణాలు చేశాడు? ఇప్పుడు భార్యలందరూ కూడా ప్రమాణాలు గుర్తు చేసుకోవాలా. ఆమేన్. ఆ రోజు నువ్వు నాకు ఆ మాట ఇచ్చావు, ఆ రోజు నాకు ఆ వాగ్దానం చేసావు, నా ప్రాణం పోయిన నీకు ప్రాణాన్ని కాపాడుతానన్నావు, నా కరువులో, నా కష్టంలో, నా వ్యాధుల్లో, నా బాధల్లో, అన్ని విషయాల్లో తోడుంటానన్నావు. గమనించిన పిల్లలు, ఇప్పుడు తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి అవతల ప్రాణాన్ని బలి చేయడానికి కూడా అబ్రహాం సిద్ధపడిపోయాడు. ఇది స్వార్థం. బాగా గమనించాలి. అందుకనే మనుషుడు నమ్మదగినటువంటి వాడు కాదు. ఆలోచించిన పిల్లలు, ఇలాంటి భర్తను బట్టి ఆమె ఏం ఆనందించాలి చెప్పండి? ఏం ఆనందించాలి చెప్పండి? తను ఏమైపోయినా పర్లేదు, ఎలా బాధించబడినా పర్లేదంట, కానీ ఈయన మాత్రం ఏం చేయబడాలంట? కాపాడబడాలా. ఎంతో స్వార్థం అండి. ఆలోచిస్తున్నారు పిల్లరా. అందుకని నా అనుకునేవారు, నీకు వాగ్దానం చేసినవారు, నీకు తోడుగా ఉంటానన్నవారు, నా ప్రాణానికి, నీ ప్రాణానికి నా ప్రాణం బదిలేస్తానన్నవారు నిజంగా అవసరం వచ్చినప్పుడు, అక్కడ వచ్చినప్పుడు ఎవరు ఉండరు. కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మనల్ని కాపాడడానికి మన కొరకు ఏ స్వార్థం లేకుండా, ఏమి మన నుండి ఆశించకుండా, నిస్వార్థంగా మనల్ని కొరకు తన ప్రాణమే దారిపోసిన వాడు ఈ ప్రపంచం మీద ఎవరైనా ఉన్నాడంటే ఆయన యేసయ్య. ఆమేన్. హల్లెలూయా. ఎవ్వరు నేను విడిచిపెట్టినా, ఎవ్వరు నేను కాదన్నా, ఎవరు నేను బలి పశువు చేసినా, నీ పక్షంగా ఉండి, నీకు తోడుకోండి, నిన్ను విడవక నీ కొరకు తన ప్రాణమే స్వార్థం లేకుండా నిస్వార్థంగా పెట్టినవాడు, ఏది బదులాశించకుండా నీ కొరకు తన ప్రాణాన్ని దారిపోసిన వాడు ఎవరు ఉన్నారంటే ఆయన యేసయ్య. గమనించిన త్వరగా మనం చూస్తే ఆ తర్వాత ఈయన ఏం చేస్తే, ఈ మాట స్వార్థపూరితంగా అడిగాడు కదా, ఆ తర్వాత మనం గమనించండి. ఇప్పుడు ఈమె ఏం చెప్పాలి? ఇద్దరు కలిసి అబద్ధం ఆడుతున్నారు. ఏం చేస్తున్నారమ్మా? ఇద్దరు అబద్ధం ఆడుతున్నారా, నిజాలు చెప్తున్నారా? దేవుని బిడ్డలు కదా, మరి అబద్ధాలు ఆడొచ్చా? మరి అబద్ధాలు ఆడినా కూడా ఇక్కడ దేవుడు వాళ్ళని కాపాడాడు. మరి ఇది ఎట్లా? ఇక్కడే ఉన్నారా? అంతా కొంచెం ఆలోచిస్తారని నేను
మీతో చెప్తున్నాను, మాట్లాడుతున్నాను, ప్రశ్న వేస్తున్నాను. అబద్ధాలు చెప్పారు, ఇద్దరు అబద్ధం ఆడారు. గమనించండి, ఏమంటారంటే ఆయన ఇప్పుడు ఒకవేళ పోతిఫర్ అడిగితే, ఫరో అడిగితే ఏమన్నారు? ఈమె నా చెల్లి అని చెప్పాడు ఆయన మా అన్న అని చెప్పింది ఈమె. ఆలోచించేంటి? ఇద్దరు కూడా అబద్ధాలు ఆడారు. ఎప్పుడు ఆడారు? ఎటువంటి సమయాల్లో ఆడారు? గమనించండి, వారు ప్రాణాలని కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అబద్ధాలు ఆడారు. మీరు అబద్ధాలు ఆడారు కాబట్టి మీరు నా బిడ్డలు కారు, మిమ్మల్ని నేను పట్టించుకోను, మీరు నాకు అవసరం లేదు, నేను అవసరమైతే ఇంకొక అబ్రహాముని ఇంకొక శారాన్ని ఏర్పరచుకుంటాను, మీరు వద్దని చెప్పేసి దేవుడు తోసేసే వాళ్ళని. అమ్మాయి ఇక్కడ ఉన్నారు, ఆలోచిస్తున్నారా? త్రోసేసాడా? మరి ఇటువంటి అబద్ధాలు ఆడిన వాడిని కూడా దేవుడు ఎందుకు కాపాడుతున్నాడు? అంటే అబద్ధాలు ఆడొచ్చా పాస్టర్ గారు? అయితే అబద్ధాలు కూడా మనం అప్పుడప్పుడు చెప్పుకోవచ్చు, ఎట్లయితే అబద్ధాలు కూడా చెప్పొచ్చు అనుకుంటా అండి అంటారు. లేనిపోయింది. గమనించండి పిల్లరా, ఇక్కడ దేవుడు వారిని కన్సర్న్ చేయడానికి గల కారణం ఏంటంటే, గమనించండి పిల్లరా, చాలా వారి ప్రాణాలను కాపాడుకోవాల్సిన దుస్థితులు, అపాయకరమైన పరిస్థితుల్లో వారు అబద్ధం ఆడవలసి వచ్చింది. సో ఏది ఏమైనా జరిగిపోయింది. ఇప్పుడు అనుకున్నట్టుగా వారు భయపడినట్లుగానే అనుకున్నట్లుగానే శారమని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకున్నాడు? ఆయన ఫరో ఎక్కడ పెట్టుకున్నాడు చెప్పండి? అతని ఇంట్లో పెట్టుకున్నాడు. హల్లెలూయా. బాగా వినాలి పిల్లలు, ఇంట్లో పెట్టుకున్నాడు. చూడండి, ఇప్పుడు నేను అంటున్నాను, అబ్రహాము సంతోషంగా నెమ్మదిగా ఉన్నాడా? అమ్మ ఇక్కడే ఉన్నారు, మీరు అంతా కొంచెం ఆలోచించండి. ఉన్నాడా? పోనీ శారా ఆనందంగా సంతోషంగా ఉందా? అబ్రహాం ఇక్కడ భయము బాధపడుతున్నాడు. తన భార్య ఏమైపోతుందో, ఏం చేస్తారో, ఎలా ఉందో, ఏం తింటుందో, ఎలా బ్రతుకుతుందో. అబ్రహాము అక్కడ వేదన పడుతున్నాడు. అబ్రహాము కూడా తిండి తినాలనిపించింది. అబ్రహాం కూడా చాలా కష్టంగా ఉంది. అదే సమయంలో శారా కూడా ఏం చేస్తుంది చెప్పండిరా? ఆ ఇంటి దగ్గర ఉండి ఆమె కూడా తన భర్త విషయమై తనకి దుస్థితి వచ్చినందుకు ఆమె కూడా తిండి లేదు, తిప్పలు లేవు, దుఃఖపడుతున్నది, రోజు కన్నీళ్ళు కాడుతూనే ఉంది. ఎందుకు ప్రభా ఈ జీవితం ఏంటి నాయన ఈ పరిస్థితి? కట్టుకున్నవాడు కూడా ఇలా నన్ను అర్ధాంతం విడిచిపెట్టేశాడు. ఇప్పుడు చూడు, నిజంగా శారాలో ఏం కనబడుతుంది చెప్పండిరా? తాను బలి అయిపోతున్నా కూడా తన భర్తకు మేలు చేయాలనే త్యాగ గుణాన్ని ఆమె కలిగి ఉంది. ఆమేన్. చెప్పరేంటండి? హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. నిజంగా శారాన్ని మెచ్చుకోవచ్చు. కానీ ఈనాటి కాలంలో ఉన్న పరిస్థితులు చూస్తే పిల్లరా, వాడేమైపోతే మాకు వాడు నాశనమైనా అయిపోవాలి అవసరమైతే, మేము మాత్రం బాగుండాలని కోరుకునేటువంటి వాళ్ళు సమాజంలో ఎక్కువ మంది స్త్రీలు ఉన్నారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, సామెత గ్రంథంలో గుణవంతురాలైన భార్య గురించి చెప్తూ ఏమని చెప్తుంది చెప్పండి? తాను బ్రతికిన కాలం అంతే తన భర్తకు మేలే చేయను కానీ కీడు చేయదని. చూడండి పిల్లరా, మరి మేము గత నెలలో 18-19 తారీఖులో గుంటూరు పట్టణం వెళ్తే అక్కడ మీటింగ్స్కి వెళ్ళాం. తెల్లవారుజామునే ఆ పాస్టర్ గారు మమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చాడు. ఆ ఆటో డ్రైవర్ తీసుకుని వచ్చాడు. ఆ ఆటో డ్రైవర్తో పాటు ఒక చిన్న పిల్లోడు వాడి తొట్టాడు. వాడు ఆ పిల్లోని కూడా తీసుకుని వచ్చాడు. అరే ఈ టైంలో ఎందుకు వచ్చాడు అనుకున్నాం మేము. ఈ టైంలో పిల్లలు సహజంగా నిద్రపోయే టైం అది కదా, ఆలోచించండి. సరే తీసుకొచ్చారు, అయిపోయింది. ఆ తర్వాత వారు ఇంటి దగ్గర నుంచి మీటింగ్ ప్లేస్ వరకు, లేకపోతే మీటింగ్ ప్లేస్ నుంచి ఇంటి దగ్గర తీసుకురావడానికి ఎప్పుడు తీసుకువెళ్ళవచ్చి వచ్చిన ఆ ఆటో డ్రైవరు ఏం చేస్తుంటే తన పిల్లల్ని తీసుకుని వస్తానే ఉన్నాడు. ఏంటే ఆ పరిస్థితి అని ఆలోచన చేస్తే పిల్లరా, దాని గురించి అడిగితే ఏంటే అంటే, చూడండి, భర్తని మరి బిడ్డని విడిచిపెట్టేసి ఆ మహాస్త్రీ ఏం చేసింది చెప్పంటారా? ఏమన్నా టైట్ ఏంటి అవి టైట్ జీన్స్లు, టీషర్ట్లు, మంచి మంచి ఇవన్నీ వేసుకుని ఏం చేస్తుంది చెప్పంటారా? అసలు పెళ్లి కాని అమ్మాయిలాగా తిరుగుతూ ఉంది ఆ వీధిలో. మీకు ఎలా తెలిసిందంటే వాళ్ళు చెప్పారు ఏంటంటే ఇది పరిస్థితి, భర్తను విడిచిపెట్టేసి ఇలా తిరుగుతుంది సార్, బిడ్డను విడిచిపెట్టేసింది సార్. సో ఒకవేళ భర్తకి భార్యకి ఏదైనా సమస్య ఉంటే ఉండొచ్చు, కానీ కన్న బిడ్డ, చిన్న బిడ్డవాడు మేము చూసి అరే ఈ టైంలో ఎందుకు ఇట్లా తిప్పుతున్నాడు వీడిని, చాలా బాధ అనిపించింది. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? ఇప్పుడు ఇలాంటి సమాజంలో మనం ఉన్నాం. కానీ శారా మన అందరికి నేర్పిస్తున్న ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, దేవుని బిడ్డలుగా దైవికమైన మనసు కలిగిన వారుగా మనం ఉండాలంటే ఎలా ఉండాలి చెప్పండి? మనం ఏమైపోతున్నా సరే, మనం బలైపోతున్నా సరే, మనం నష్టమైపోతున్నా సరే, మనం బాధను అనుభవించవలసిన సరే, మన కుటుంబానికి, మన వారికి మేలు చేసే వారంగా మనం ఉండాలి. ఆమేన్. ఎవరు చెప్పలేదు. హల్లెలూయా. అట్లాంటిది ఏమిటి? నువ్వే చేసుకోయా, మాకెందుకంటారా? ఆలోచించండి.
కొన్ని సందర్భాల్లో మనం బాధించబడుతున్నా సరే, కొన్ని సందర్భాల్లో మనం గాయపరచబడుతున్నా సరే, మనం ఏం కావాలి చెప్పండి రా, మన కుటుంబానికి మనం మేలు చేసే వరంగా మనం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అలా ఉండగలుగుతారా చెప్పండి? యోనాలో ఉన్న కూడా మంచి మనసు అదే. యోనా ఏమంటాడంటే 12 వచ్చిన అనుకుంటాను, నన్ను బట్టియే ఈ తుఫాను కలిగింది కనుక ఇది ఆగాలంటే మీరు నన్ను ఏం చేయండి, తీసుకెళ్లి సముద్రంలో పడేయండి. ఆలోచించండి. ఓడలో ఉన్నటువంటి వారి పైన కనికరపడ్డాడు ఎవరో? యోనా. అందుకే దేవుని కనికరం యోనాకు మీదకి వచ్చింది. నీ కుటుంబం పైన నువ్వు కనికరపడి, నువ్వు కష్టపడడానికి, శ్రమపడడానికి, అవమానపరచబడడానికి, గాయపరచబడానికైనా త్యాగపూరితంగా నువ్వు బలైపోయినా సరే నీ కుటుంబానికి నువ్వు మేలు చేసేదానుగా, మేలు చేసేవాడుగా నువ్వు ఉండగలిగితే, గమనించుకుంటారా ఏం జరిగి చెప్పండి రా, నీ పైన ఆయన ఉన్నతమైన కనికరం, ఆయన ఉన్నతమైన కృప నీ మీద ఎల్లప్పుడు ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యోనా అవిధేయుడు గనుక యోనాని దేవుడు శిక్షించాల్సిందే. కానీ ఎందుకు యోనాని దేవుడు కాపాడాడు తెలుసా? యోనాలో ఒక మంచి మనసు ఉంది. నన్ను బట్టి అన్యాయంగా ఈ ఓడలో ఉన్నటువంటి వారు ఈ కీడును అనుభవించి నాశనం అయిపోకూడదు కనుక నేను నాశనం అయిపోవడానికి సిద్ధమే. ఎంత త్యాగగుణం ఇది దైవికమైన మనసు. కొంతమందికి ఏమంటారంటే నేను పోతే పోయాను కానీ పోతూ పోతూ వాళ్ళని కూడా పోగొట్టేయాలి. ఇటువంటి బుద్ధి నాకు కొన్నిసార్లు అప్పుడప్పుడు నాకు అన్ని జనులు ఎక్కువ కనపడుతుంటారు విగ్రహారాధికుల్లో. ఎందుకో చెప్పండి, వాళ్ళు దిష్టులు తీసి, నిమ్మకాయలు తీసి, ఏంటి అవి మిరపకాయలు తీసి అవి ఇవి చేసి ఇవన్నీ ఆడ పెడతారు చెప్పండి. మనుషులు పోయే దారిలో పెడతారు. అంటే మేము మాత్రం బాగుండగల అవతలోడు పోవాలా? ఇదేనా దేవుడు నేర్పేది? ఇదేనా భగవంతుడు నేర్పేది? ఇదేనా నేర్చుకునేది? అవతలోడు నాశనం అవడానికి, నువ్వు బాగుంటానికి ఇట్లాంటివన్నీ చేస్తావా? ఇది దేవుడు అనేవాడు, భగవంతుడు అని మెచ్చి నీకు దీవెనలు ఇవ్వాలా? ఇది ఎటువంటి గుణం ఆలోచించండి. ఒకప్పుడు మేము కూడా చేసాం భాష ఏం చెప్పట్లు మాట్లాడుతుంది మీరు. ఒకప్పుడు మేము కూడా చేసినాడు సార్. ఆలోచించండి పిల్లరా. నో నువ్వు ఎప్పుడైతే ఎదుటి వారిపైన కనికరపడతావో, ఎదుటి వారికి నువ్వు మేలు చేస్తావో, నీ కుటుంబానికి, నీ సమాజానికి, నీ బంధుమిత్రుని, రక్త సంబంధులకి దీవెనకరంగా ఉండాలని కోరుకుంటావో, అప్పుడు దేవుడు నీపైన తన కృపను చూపుతాడు. ఆమేన్. ఆయన కనికరం చూపుతాడు. ఇక్కడ తన భర్తకు మేలు చేయడానికి, తన భర్త ప్రాణాన్ని కాపాడడానికి, తన ప్రాణాన్ని బలివ్వడానికి సిద్ధమైపోయినటువంటి త్యాగం గుణం కలిగిన స్త్రీ శారా. అందుకని దేవుని యొక్క మహాకనికరం ఎవరి మీద వచ్చింది చెప్పండి రా? ఆమె మీదకి వచ్చింది. ఆమేన్. హల్లెలూయా. ఆమె మీదకి వచ్చింది. నిద్ర లేదు, తిండి లేదు, దుఃఖం, రోజు ఏడుపు, సంతోషం లేదు. భర్త ఏమైపోతున్నాడని శారా బాధపడుతుంది, భార్య ఏమైపోతుందని భర్త బాధపడుతున్నాడు, అబ్రహాం బాధపడుతున్నాడు. వీళ్ళిద్దరికీ ఏమి లేదు చెప్పండి రా, ఆనందం అనేది లేదు. బతకడానికి తిండి అయితే తింటున్నారు కానీ సంతోషంగా బ్రతకలేకపోతున్నారు. అలాంటి పరిస్థితికి కారణం ఎవరు చెప్పమంటారా? ఎవరు చెప్పమంటారా? ఫరో ఇల్లు. ఎవరు చెప్పండి? ఫరో యొక్క ఇల్లు. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుంది చెప్పంటారా? ఇదిగో దేవుని బిడ్డలకు బాధ కలిగించినటువంటి ఆ కుటుంబము ఏమైంది చెప్పంటారా? మహా బాధల చేత, మామూలు బాధలు కాదు. చూడండి ఎన్నో వచ్చిందో చూడండి, 17 వచ్చిన చూడండి. అయితే యెహోవా అబ్రహాము భార్యను బట్టి, భార్య అయిన శారాను బట్టి ఫరో అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను. మనం ఒకరి బాధకు కారణమైతే, మనం ఒక కుటుంబానికి బాధకు కారణమైతే, మనల్ని చూస్తున్నటువంటి దేవుడు నీవేమి విత్తుతావో ఆ పంటనే కోస్తావన్న దేవుడు. గమనించండి పిల్లరా, ఇదిగోండి వీళ్ళు, ఈ కుటుంబము, ఈ అన్యుని కుటుంబము, ఫరో కుటుంబం, ఒక విగ్రహారాధకుని కుటుంబము, దేవుని ప్రజలు, దేవుని బిడ్డలు బాధించబడడానికి కారణమయ్యారు కనుక ఇప్పుడు దేవుడు ఆ కుటుంబాన్ని ఏం చేస్తున్నాడు చెప్పండి? మహా బాధల చేత బాధిస్తా ఉన్నాడు. ఏ బాధలు అంటాం అవి? ఎప్పుడైతే ఈ శారా ఆ ఇంట్లోనికి వెళ్ళిందో, ఆ ఇంట్లోనికి వెళ్ళినగా నుంచి ఆ ఇంట్లో జనాలకి ఏం లేదు, ఆరోగ్యాలు లేవు, రోగాలే. ఆమేన్. చెప్పండి, ఇక్కడే ఉన్నారా? ఏం లేవు. ఒకరి తర్వాత ఒకరు పోతే ఒకరికి ఏది పడితే ఒక సమస్య, ఏదో ఒక రోగం, ఏదో ఒక పరిస్థితి వస్తూ ఉంది. సంతోషం లేదు, కుటుంబంలో ఆనందం లేదు, ఆశీర్వాదం లేదు, అభివృద్ధి లేదు, అంతా నష్టాలే, అన్ని సమస్యలు, అన్ని బాధలే. ఎందుకు ఇలా జరుగుతుంది? ఫరో ఆలోచించాడు. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. పోయిన నెలలో మేము
మన పకీరప్ప గారి కుటుంబం దగ్గరికి వెళ్తే అక్కడ మాట్లాడుతున్న సాక్ష్యం చెప్తూ వచ్చాం. అంటే దేవుడు మాట్లాడుతున్నప్పుడు వాక్యం చెప్తున్నప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు. ఏమన్నాడు చెప్పండి? అంటే వాళ్ళకి తెలియదు కదా పాపం, కొంతమంది అన్ని జనులకి తెలియదు. మనం ఏదైనా చెప్తున్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళకి గుర్తొస్తుంది అనమాట. వాళ్ళకి గుర్తొచ్చినప్పుడు ఏం చేస్తారు చెప్పండి? సార్ ఇట్లా జరిగింది సార్ అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటారు. సో మనం వినాలి. వాక్యంలో చెప్తున్నప్పుడు కొంచెం వాళ్ళకి తెలియదు కానీ చెప్తారు కానీ వినాలి. సో ఆయన ఏం చెప్పాడు చెప్పండి? సార్ ఏమో ఇవన్నీ ఏమో నాకు తెలియదు కానీ నా కుటుంబం యేసు ప్రభువులోకి వచ్చిన దగ్గర నుంచి హాస్పిటల్కి వెళ్ళడం తగ్గిపోయింది సార్ అన్నాడు. ఆమేన్. లేకుండా అంతకుముందు ఎప్పుడు చూసినా వాళ్ళ కుటుంబం ఎంతమంది? 6 7 8 మంది. మొత్తం ఒకరితో ఏదో ఒక రోగం రావడం ఏం చేయడు చెప్పండి? హాస్పిటల్కి పోవాల్సిందే. ఎప్పుడు చూసినా ఏది చూసినా హాస్పిటల్కి వెళ్ళని నెల అంటూ లేదు సార్, వారం అంటూ లేదు సార్. కానీ దేవుని మహాకృపను బట్టి ఆయన్ని మేము ఏమంటా నమ్ముకున్నామో, ఆయన దగ్గరికి వచ్చామో అప్పటి నుంచి ఇదిగో ఇప్పటివరకు కూడా మా ఇంట్లో ఎవరూ హాస్పిటల్కి వెళ్ళలేదు. ఇంతవరకు మహావేదనల చేత ఏం చేయబడుతుంది చెప్పండి? ఫరో కుటుంబం బాధించబడుతుంది. ఈ బాధలు తట్టుకోలేక ఏం జరుగుతుందని చెప్పి అసలు ఆయన ఏం చేసినట్టు అర్థం చేసుకుంటే ఈమె ఇంటిలోనికి వచ్చిన కాడి నుంచి ఈ పరిస్థితులన్నీ వచ్చింది. కొంతమంది అత్తలు అంటారు, ఈ కోడలు అడుగు పెట్టిన కాడి నుంచి ఇల్లు ఇట్లా. ఇది ఆ సిచ్యువేషన్ కాదమ్మా, లేకపోయింది. నేను అత్తల గురించి కోడల గురించి చెప్పట్లేదు. ఈమె శారా ఇంట్లోకి వెళ్ళిన కాడి నుంచి ఈ బాధలన్నీ వస్తూ ఉంటే ఫరోకి అర్థం కాక అసలు పిలిచాడు. అమ్మ రామన్, అసలు ఏంటి కథ? నువ్వెవరు, ఏంటి అసలు చెప్పు. నీవు ఇంట్లో అడుగు పెట్టినా మా ఇంట్లో ఇలాంటి బాధలు, ఇలాంటి సమస్యలు, ఇలాంటి రోగాలు, ఇలాంటి కష్టాలు, ఇలాంటి నష్టాలు అన్ని ఒకదాని వెంట ఒకటి, అసలు నెమ్మది లేకుండా సంతోషించడానికి లేకుండా అయిపోతుంది. ఏంటి అసలు నువ్వెవరో? ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? మీరు ఏ దేవుని ఆరాధిస్తారు? ఎక్కడుంటారు మీరు? అసలు నీ భర్త సంగతి ఏంటి, నీ సంగతి ఏంటి అని నిలదీసి అడిగాడు. అప్పుడు చెప్పేసి తప్పని పరిస్థితులు అప్పుడు చెప్పింది, అయ్యా అబ్రహాం గారు ఎవరో కాదు, నా భర్తే. మీరు ఎక్కడ ఆయన నన్ను బట్టి చంపేసి భార్య అని చెప్తే నన్ను అతను చంపేసి నన్ను తీసుకుని పోతారోనని చెప్పి ప్రాణాన్ని కాపాడుకోవడానికి నేను అబద్ధమాడాను, నా భర్త కూడా అబద్ధమాడారు. మేమిద్దరం భార్య భర్తలం. మేము దేవుణ్ణి ఆరాధించేవారం, యెహోవా దేవుని ఆరాధించేవారం. ఇదిగో ఆయన మా దుఃఖాన్ని చూశాడు, నా కన్నీటిని చూశాడు. ఆయన అక్కడ బాధపడుతుండొచ్చు నా భర్త, ఇక్కడ నేను బాధపడుతున్నాను, నా బాధనంతటిని చూశాడు. ఇదిగో మీకు ఈ విషయాన్ని బయలుపరచడానికే మీకు ఇలాంటి పరిస్థితి కలుగజేసాడేమో అని అన్నప్పుడు ఆయన అబ్రహాంని పిలిపించాడు. అబ్రహాం రమ్మన్నాడు. అబ్రహాం వచ్చాడు. ఏమయ్యా, ఎందుకు ఇలా చేసాం? ఎక్కడ మీరు చంపేస్తారని భయం సార్. సరే, ఎప్పటికైనా నీ భార్య నువ్వు తీసుకుని వెళ్ళిపో. తన జనులకు కూడా ఆజ్ఞాపించాడు, మీరెవరు కూడా అబ్రహాముకి కానీ ఆయన భార్యకి కానీ ఏ హాని చేయడానికి వీలు లేదు. ఇందులోంచి నేనేం చెప్తాను పిల్లరా, ఇప్పుడు కొన్ని ఆత్మీయ విషయాలు మీతో చెప్పాను. కానీ ఒక ముఖ్యమైన విషయం చెప్పండి. తన బిడ్డలు మరి అవసరాలు బట్టి లేదా తొందరపాటును బట్టి పరిస్థితులు బట్టి అబద్ధం చెప్పి బ్రతకడానికి ప్రయత్నించినప్పుడు కూడా దేవుడు ఏం చేశాడు చెప్పండిరా? వాళ్ళని విడిచిపెట్టలేదు. ఆమేన్, హల్లెలూయా. ఆపదలో చిక్కుకున్నప్పుడు కూడా దేవుడు వారిని ప్రొటెక్షిస్తూనే ఉన్నాడు, దేవుడు వారిని కాపాడుతూనే ఉన్నాడు. ముఖ్యంగా శారాకు ఏ హాని కలగకుండా, ఏ విధంగా ఆమె చెరపబడకుండా ఏం చేస్తున్నాడు చెప్పండిరా? ఆమె బాధకు కారకులైన వారిని మహాబాధల చేత బాధించి ఏం చేస్తాడు చెప్పండిరా? దేవుడు తన బిడ్డలను ఏం చేశాడు చెప్పండి? శారాని కాపాడుతూ వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఈవేళ సందేశంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్పండి? నువ్వు అనుకొని పరిస్థితుల్లో ప్రమాదంలో చిక్కుకున్నా, నువ్వు అనుకొని నీ సంఘటనలో దేవుని బిడ్డగా నువ్వు బాధకు గురైనా, నేను చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎలాంటి ఆపదలు చిక్కుకున్నా నిన్ను విడువని దేవుడు, ఎడబాయని దేవుడు, నీ బాధనంతటను చూస్తున్నవాడు, నీ పరిస్థితినంతటను చూస్తున్నవాడు, ఆయన వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు, నిన్ను విడువను ఎడబాయని చెప్పినవాడు. ఇదిగోండి, ఆ ప్రజలు అబ్రహాము గాని శారా గాని ఆపదలో ఉన్నప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టలేదు. ఆమేన్. వారి పక్షంగా కార్యాలు చేస్తూనే ఉన్నాడు. ఆమేన్. ఇంకా చెప్పాలంటే వీరి దేవుని యొక్క గొప్పతనాన్ని
ఏం చేశాడు చెప్పంటారా? అక్కడ తాను బయలుపరుచుకున్నాడు. హల్లెలూయా. కొన్నిసార్లు నేను చాలా సందర్భాలు మీతో చెప్పాను, మీకు ఎంతవరకు గుర్తుందో తెలియదు. యోనా విషయంలో కూడా యోనా అవిధేయుడే, కానీ దేవుడు యోనా అవిధేయతను దేవుడు ఎలా వాడుకున్నాడో తెలుసా? మనకు తెలియదు. కొన్నిసార్లు మన అవిధేయతను కూడా ఏం చేస్తాడు చెప్పడం, మన తొందరపాటుతనాలు కూడా, కొన్ని నిర్లక్ష్యంగా చేసిన వాటిని కూడా దేవుడు మనమైతే బాధలు అనిపించాల్సి వస్తుందేమో, కానీ దేవుడు మాత్రం మనలను బట్టి తన మహిమను మాత్రం బయలుపరుచుకుంటాడు. ఆమేన్. చెప్పలేదు మీరు? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యోనాకి తుఫాను వచ్చినప్పుడు ఓడలో ఉన్న వారందరూ ఏం చేస్తారు చెప్పండి? వారు తమ తమ దేవుళ్ళను కాపాడమని, కరుణించమని ప్రార్థించారు. తుఫాను ఆగిందా చెప్పండి? ఆగిందా? ఆగలేదు. ఎందుకని ఆగలేదు? ఈ ప్రశ్నకు ఆన్సర్ చెప్పిన వాళ్ళు గొప్పవాళ్ళండి. ఎందుకు ఆగలేదు చెప్పాలి. ఎక్కడ కొంచెం దగ్గరికి వచ్చింది పాస్టర్ గారు చెప్పకూడదు. ఎందుకని ఆగలేదు? ఇప్పుడు ఓడలో ఉన్న వాళ్ళందరూ వారి వారి దేవతలకి దేవుడికి ప్రార్థన చేస్తున్నారు, మొక్కుతున్నారు కదా. తుఫాను ఆగలేదు. ఎందుకు ఆగలేదు? ఓకే, సింపుల్ ఆన్సర్ అది. సింపుల్ ఆన్సర్ చెప్తాను. ఎందుకు ఆగలేదంటే ఆ దేవతలు ఆ దేవుళ్ళు కలగజేయలేదు ఆ తుఫాను. అది విషయం. ఆ తుఫాను కలగజేసింది ఎవరు? ఇప్పుడు చెప్పు. ఆ తుఫాను కలగజేసింది ఎవరు? దేవుడు, యెహోవా. కనుక ఇప్పుడు అందరూ వాళ్ళ దేవతకు దేవుడు ప్రార్థన చేస్తున్నారు, కానీ అది ఆగట్లేదు. ఎందుకు ఆగట్లేదు? వాళ్ళు కలగజేయలేదు దాన్ని. ఇంకా వాళ్ళు కలగజేయనప్పుడు వాళ్ళు ఎట్లా ఆపుతారు? ఆమేన్. అర్థమవుతుందా? ఇప్పుడు కలగజేసినోడు వేరే ఆయన, ఈ వేరే ఆయన వాళ్ళు ప్రార్థన చేస్తారా? లేదు. మరి ఎట్లా ఆగుతుంది? ఆగదు. బాగా గుర్తుపెట్టుకోండి. అందుకని నేను ఎప్పుడు చెప్తా, బాగా నుంచి మీతో చెప్పాను, తుఫానులు కలగజేసింది దేవుడే గనక ఆ తుఫాను ఆపవలసింది కూడా ఎవరు చెప్పండి? దేవుడే. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి మొక్కినా, ఏమేమో చేశాను, ఎన్నెన్నో వెతికాను, చివరికది నీలోనే కనుగొన్నాను, ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినానా, బాధలన్నీ తీరేనయ్యా నిన్ను చేరిన, సంతోషం ఎక్కడ ఉందని సమాధానమెచ్చట నాకు దొరికేనని. నువ్వు ఎన్ని చేసినా అది ఎవరు వాళ్ళు చెప్పంటారా? ఎవరు ఆపాలి చెప్పంటారా? ఎవరైతే కలగ చేశారో ఆయనే ఆపాలి. అందుకనే నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ తుఫాను ఆగట్లేదు. ఆమేన్. కానీ ఒక విషయం మాత్రం అద్భుతం పిల్లలు, ఏం చెప్పంటారా? అక్కడ గమనించండి, ఆ ఓడలో ఉన్నటువంటి వారు దేవుని కనికరం రావడానికి కారణం ఏంటి చెప్పంటారా? యోనా ఏం చేశాడు చెప్పంటారా? ఇదిగోండి, ఆయన ప్రార్థన చేయలేదు. చేశాడా చెప్పండి? ఒరే నువ్వు దేవుని ప్రార్థన చేయరంటే చేశాడా? ఎందుకు చేయలేదు ప్రార్థన చెప్పండి. పోనీ ఏమ్మా కొంచెం ఆలోచన చెప్పండి. యోనా ప్రార్థన చేయలా. ఎందుకని చేయలా? నో 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 ఎందుకని ప్రార్థన చేయాల? అసలు కారణం చెప్పాలా? ఎవరైనా చెప్పగలరా? ఆ వారు నాకు మేమందరం నాశనం అయిపోతున్నారా, నువ్వు లేచి నీ దేవునికి ప్రార్థన చేయమంటే వాడలో అందరూ వాళ్ళ దేవునికి ప్రార్థన చేశారు, కానీ ఈయనకి మాత్రం దేవునికి ప్రార్థన చేయాల. ఎందుకని చేయలేదు? ఎందుకని చేయలేదంటే సింపుల్ ఆన్సర్ చెప్తానండి. అతడు దేవునికి అవిధేయత చూపుతున్నాడు కనుక, అపరాధ భావం ఉన్నవాడు ప్రార్థన చేయలేడు. మీకు అర్థమైతే తండ్రి, అర్థం కాకపోతే నేనేం చేయలేదు. నీలో దేవునికి అవిధేయత చూపే గుణం నీలో ఉంది కదా, అది నేనేం చేస్తుందంటే అపరాధాన్ని పుట్టిస్తుంది. నీ ప్రార్థన రాదు, ప్రార్థన చేయలేవు. ఎవరు హెచ్చరించినా కూడా ప్రార్థన చేయలేవు. ఎందుకని చేయలేకపోతుంది? నీకు ప్రార్థన రావట్లేదు, ప్రార్థన చేయలేకపోతున్నావు. ప్రభు సన్నిధిలో కొన్ని నిమిషాలను 10 నిమిషాలను మోకరించలేకపోతున్నావు. ఎందుకంటే కారణం చెప్పమంటారా? ఎవరు చెప్పినా ఎవరు హెచ్చరించినా కూడా చేయకమంటే ఎందుకు చేయట్లేదు చెప్పమంటారా? ఇదిగోండి, దేవునికి నీ దూరం అయిపోయి నీలో అపరాధ భావం నిన్ను వెంటాడుతూ ఉంది. అందుకే నీకేం రావట్లేదు చెప్పంటారా? ప్రార్థన రావట్లేదు. యోనా ప్రార్థన చేయడం కారణం అదే. ఆలోచించండి పిల్ల. సరే, ఏదేమైనా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. యోనాలో ఉన్న దేవుని మంచి గుణం, దేవుని యొక్క గుణాన్ని బట్టి
నన్ను బట్టి అన్నాడు కదా. దాన్ని బట్టి ఎప్పుడైతే ఆ వారి మీద కనికరపడ్డాడో దేవుని కనికరం ఆయన మీదకి వచ్చింది. హల్లెలూయా. అంటే యోన గమనించండి. కానీ విచిత్రమైన చెప్పండి, ఓడలో ఉన్న వాళ్ళు కాపాడబడాలని వారిపైన కనికరం చూపినోడు నినివే పట్టణస్థులు కాపాడబడాలని వారి మీద మాత్రం కనికరం చూపలేదు. ఏమన్నా అర్థమైందమ్మా? అర్థమైందా? హల్లెలూయా. గమనించండి. కానీ ఆయన ఉన్నటువంటి గొప్ప విషయం చెప్పండిరా, నేను నాశనం అయిపోయినా, నేను మరణించినా పర్లేదు, కానీ ఈ వాడులో ఉన్నవారు కాపాడబడాలి. అలాగనే ఈమె కూడా ఏం చేసింది చెప్పండి, తాను ఏమైనా పర్లేదు కానీ తన భర్త బ్రతుకుండాలి, తన భర్త కాపాడాలి. ఈ కనికర గుణం, ఈ దైవికమైన మనసు మనం నష్టపోయినా, నిజంగా క్రైస్తవుడు అంటే ఎలా ఉండాలో తెలుసా? కొవ్వొత్తులాగా ఉండాలా. ఆమేన్. కొవ్వొత్తి ఏమవుతుంది? అది కాలిపోతూ, అది కరిగిపోతూ ఇతరులకి ఏం చేస్తుంది చెప్పండి? వెలుగునిస్తుంది. ఈ పగటి వేళ నేను చెప్తున్నాను, నీ ఇంటికి, నీ రక్త సంబంధులకి, నీ వారికి నువ్వు వెలుగునిచ్చేవాడుగా నువ్వు ఉన్నావా? నువ్వు కరిగిపోతూ, నువ్వు బలి అయిపోతూ, నువ్వు కాలిపోతూ, నువ్వు ఏదైనా అయిపో, నీ వలన నీ కుటుంబానికి ఏం రాకూడదు తెలుసా? కీడు రాకూడదు. ఆమేన్. నీ వలన నీ వారికి నష్టం రాకూడదు. శారాలో గుణం కనపడుతుంది మనకి. స్వార్థంగా తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి వెళ్ళిపోతున్న ఆమెను అపాయంలో విడిచిపెట్టేసినటువంటి అటువంటి భర్త కోసం కూడా ఆమె కరిగిపోవడానికి ఆయన సిద్ధపడింది, తన భర్తకు మేలు చేయడానికి సిద్ధపడింది. అది దైవికమైన గుణం. ఆమేన్. ఇలాంటి మంచి గుణం కలిగిన వారిని దేవుడు ఆపదలో విడిచిపెట్టేస్తాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అలాంటి మంచి గుణం కలిగిన వారిని దేవుడు ఖచ్చితంగా కాపాడుతాడు, దేవుడు ఖచ్చితంగా ఆదుకుంటాడు. సో చాలాసార్లు నేను కూడా ఏం ప్రార్థన చేస్తాను తెలుసా? నా వలన నా కుటుంబానికి, నా బిడ్డలకు కానీ, నా రక్త సంబంధాలకు కానీ ఏమి రాకూడదు చెప్పండి? నన్ను బట్టి నా కుటుంబానికి ఆపద రాకూడదు, నా కుటుంబానికి కీడు కలగకూడదు. నేనేమైపోయినా పర్లేదు. ఆ శాపమైన, ఆ దోషమైన, రిబ్కా ప్రార్థన చేసింది కదా, ఏమని చెప్తుంది? రిబ్కా చెప్తుంది కదా, ఏమని చెప్తుంది? ఎవరితో? యాకోబు గురించి చెప్తుంది. ఇదిగో నువ్వు వెళ్ళు, ఆ శాపం మీదో నా మీదకి రాని, కానీ ఆశీర్వాదం నువ్వు తెచ్చుకో. ఆమేన్. బిడ్డ ఆశీర్వాదం పొందాలి. అవసరమైతే తల్లి శాపగ్రస్తురాలైపోవడం కూడా సిద్ధపడింది. ఇది త్యాగ గుణం అంటే, ఇది దైవికమైన మనసు అంటే. ఇలాంటి మనసు భార్య అయినా, భర్త అయినా, కుటుంబంలో ఎవరైనా ఇది కలిగి ఉండాలి పిల్లలు. ఎప్పుడైతే ఈ లక్షణం మనం కలిగి ఉంటామో, ఇటువంటి మంచి లక్షణం కలిగిన వారి పక్షంగా దేవుని కనుదృష్టి ఎప్పుడు ఉంటుంది. ఆమేన్. అలాంటి వారిని దేవుడు ఆపదలో విడిచిపెట్టాడు. అలాంటి వారికి ఎవరైనా ఆపద సృష్టించాలనుకుంటే వాడిని మహావేదన చేత బాధిస్తాడు. ఆమేన్. ఎదుటి వారికి మేలు చేసి ఎదుటి వారి కోసం కొవ్వొత్తులా కరిగిపోయేది క్రైస్తవ్యం. అందుకని క్రైస్తవుల పక్షంగా దేవుడు ఉంటాడు. వారి పక్షంగా దేవుడు సహాయకుడే ఉంటాడు. వారికి కీడు తలపెట్టడం అనేది ఆశీర్వాదకరం కాదు, వారిని బాధించడం అనేది ఆశీర్వాదకరం కాదు. వారిని నువ్వు బాధకు గురైతే గుర్తించిన పిల్లరా, శారా బాధకు గురైంది, కానీ ఫరో ఇంటి వారందరికీ మహావేదన చేత వారు ఏం చేయబడ్డారు చెప్పండి? బాధించబడ్డారు. కాబట్టి ఇప్పటికైనా మనం తెలుసుకోవాల్సిన విషయం చెప్పమంటారా, ఈ భాగం నుంచి నేను ఏం చెప్పదలుచుకున్నంటే, దేవుడు తన ప్రజలను కాపాడే విషయంలో ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు. ఆమేన్. అబ్రహాముని కాపాడాడు, అలాగనే శారాని కాపాడాడు. వారిలో బలహీనతలు, వారిలో అబద్ధాలు, పొరపాట్లు, ప్రాణాన్ని రక్షణ కొరకు కరువులో, కష్టంలో చేశారు, కాదనట్లేదు. కానీ వారు దేవుని ఎదుట దేవుని కొరకు నమ్మకంగా బ్రతికారు. అందుకే దేవుడు వారిని కాపాడడం జరిగింది. ఈ పగటి వేళ మీరు, నేను, అందరం కూడా ఇందులో చెప్పిన ఆత్మీయ విషయాలు గుర్తించి, నిన్ను నన్ను పిలిచిన దేవుడు, నిన్ను నన్ను ఏర్పరచుకున్న దేవుడు, నిన్ను నన్ను రక్షణలో నడిపించిన దేవుడు, నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని దారిపోసిన దేవుడు, నిన్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు విడిచిపెట్టినా, ఎవరు మర్చినా ఆయన మాత్రం నిన్ను మర్చిపోయేవాడు కాదు, నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. అలాంటి గొప్ప దేవుడు నువ్వు కలిగి ఉన్నావు గనుక ఏ పరిస్థితులు బట్టి నువ్వు కృంగిపోవద్దు, ఏ పరిస్థితులు బట్టి ఆందోళన పడొద్దు. అపాయంలో, దుఃఖములో తన భర్త తన ప్రాణాన్ని కాపాడి తన భర్తే అపాయంలో విడిచిపెట్టేసిన, తన స్వార్థం చూసుకున్న ఇలాంటి బాధలు కూడా దేవా ఏమిటాయని కన్నీరు గాల్సినటువంటి శారా పక్షంగా ఉన్న దేవుడు నీ పక్షంగా, నా పక్షం కూడా, నువ్వు ఎవరి చేత బాధించబడుతున్నావు, ఏ విషయాలు బట్టి నువ్వు కృంగిపోతున్నావు, ఎవరు నువ్వు ప్రేమించిన నువ్వు కాదన్నవారు
ఇదిగో నువ్వు ఎవరి కోసం కష్టపడుతున్నావు, వారే నిన్ను తోలనాడుతున్నారేమో నాకు తెలియదు, వారే నిన్ను బాధలకు గురి చేస్తున్నారేమో నాకు తెలియదు. అయితే నువ్వు గుర్తుపెట్టుకో, ఎవ్వరు నిన్ను బాధలకు గురి చేసినా, ఎవరు నిన్ను విడిచిపెట్టేసినా, ఎవరు నీకు తమ స్వార్థాన్ని చూసుకుని నిన్ను బాధలకు గురి చేసినా, ఇదిగో దేవుడు అనేవాడు ఉన్నాడు, ఆయన నీ పక్షం ఉండబోతున్నాడు. తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలోంచండి, ప్రార్థన చేసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఈ మాటలు మనకు అనుగ్రహించాడో ఒకసారి మనం ఏమై ఉన్నామో జ్ఞాపకం చేసుకుందాం. ఇదిగో నీ కుటుంబానికి మేలు కలుగుట కొరకు ఏ త్యాగమైనా చేయడానికి సిద్ధం కలిగిన మరి మనసు కలిగినటువంటి శారవలే నువ్వు ఉన్నావా? దేవుడు అడుగుతున్నాడు. అలాగే ఏ సమస్య నీవు నా వారు అనుకున్నవారు, వాగ్దానాలు చేసినవారు, నా ప్రాణానికి నీ ప్రాణం నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డుపోస్తానన్న వాళ్ళు కూడా చేయి విడిచిపెట్టే దినాలు వస్తాయి. కానీ దేవుడు, నువ్వు నమ్మిన దేవుడు, ఆయన చేయి విడిచిపెట్టాడు. శారా అర్థాంతరంగా అందరికి దూరం అయిపోయి ఇదిగో భయంతో ఆందోళనతో ఏమైపోద్దో బ్రతుకంటూ ఏంటి ప్రభు అని ప్రతి దినము వేదనతో దుఃఖపడుతుంది. అందరూ ఉన్నారని, అందరూ నా వారని, అందరూ ఉన్నారని, అందరూ నా వారని తలచితిని, భ్రమచితిని, చివరికి ఒంటరి నేనైతిని, చివరికి ఒంటరి నేనైతిని. ఇమ్మానుయేలైనా నా దైవం నీవేగా, ఇమ్మానుయేలైనా నా దైవం నీవేగా. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ. ఎవరు ఉన్నారు నాకు ఈ లోకములో, ఎవరు నా తోడు రారు ఈ లోకములో. ఇమ్మానుయేలైనా నా దైవం నీవేగా, ఇమ్మానుయేలైనా నా దైవం నీవేగా. ఎవరికి ఎవరు ఈ లోకంలో నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డుకుపోస్తానన్నవాళ్ళు, వాగ్దానాలు ఇచ్చిన వారు, తోడుగానుంటానన్నవారు ఏమైపోయారు? పిల్లరా, ఈ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఎవరు నీకు దూరం అయిపోయినా, ఎవరు నిన్ను విడిచిపెట్టేసినా, ఎవరు నిన్ను బలి చేసినా, ఆయన మాత్రం విడవన్న దేవుడు, ఆయన మాత్రం నీకు తోడుగా ఉండి నిన్ను కాపాడే దేవుడు. అన్యాయం అయిపోయినా, బలి ఆగిపోతున్నటువంటి ఇదిగో తన బిడ్డ శారా పక్షంగా దేవుడు ఉన్నాడు. ఆమె వేదన అంతటిని, ఆమె కన్నీరంతటిని, ఆమె కష్టం అంతటిని చూస్తున్నవాడు ఉన్నాడు. ఆయన బిడ్డలు పొరపాట్లలో కూడా దేవుడు విడిచిపెట్టేయలేదు. తన ప్రజలను కాపాడుతూనే ఉన్నాడు. తన ప్రజల పక్షం ఉన్నాడు. నీ పక్షం, నా పక్షం కూడా దేవుడు ఉంటాడు. నీకెవరు లేరనుకోవద్దు. నిన్ను అందరూ విడిచిపెట్టేశారు, నీ వారు నిన్ను అర్థం చేసుకోవట్లేదు, నీ వారు నిన్ను బాధలకు గురిచేసి వారు బాగుపడుతున్నారు అనుకోవచ్చు. నువ్వు దేవుడు ఉన్నాడు, నిన్ను చూస్తున్న దేవుడు ఉన్నాడు. శారాను చూసిన దేవుడు, ఆమె వేదన చూసిన దేవుడు, ఆమెను కాపాడిన దేవుడు నిన్ను కూడా కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇమ్మానుయేలు, మనకు తోడైనటువంటి దేవుడు ఆయన. ఆయన నమ్ముకున్న ప్రజలను విడిచిపెట్టే దేవుడు కాదు. మరొక ఆత్మీయ సత్యం ఏంటి తెలుసా? ఆయన బిడ్డలకు బాధలకు కారణమైన వారికి మహావేదన చేత దేవుడు బాధించాడు. నేను నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, నీ పక్షంగా నా పక్షంగా పోరాడే దేవుడు ఆయన. అలాంటి గొప్ప దేవుడు నువ్వు కలిగి ఉన్నావు గనక కృంగిపోక, నాకు ప్రభు ఉన్నాడు, నన్ను విడనాడిన దేవుడు ఉన్నాడు, నా బాధలో నాకు తోడుగుండి నన్ను కాపాడే దేవుడు ఉన్నాడని విశ్వాసంతో, నిరీక్షణతో, ధైర్యంతో దేవుని కొరకు ముందు కొనసాగిపో. నేనెవ్వరు మర్చిన, ఇదిగో తల్లి తన బిడ్డను మర్చిన, నేను నిన్ను మరువను, ముదమి వచ్చే వరకు నేను ఎత్తుకొని వాడును నేనే అని వాగ్దానం చేసిన దేవుడు, ఎన్నడూ విడనాడని దేవుడు
విడిచిపెట్టిన దేవుడు, కాపాడే దేవుడు, కృప చూపే దేవుడు మన పక్షం ఉన్నాడు. ఇలాంటి గొప్ప దేవుని కలిగినందుకు ఎంతైనా ధన్యులం. ఆయనకు మరింత కృతజ్ఞత కలిగి ఆయన మీద విశ్వాసంతో, సంపూర్ణ నమ్మకంతో, ధైర్యంతో ముందుకు కొనసాగిపోదాం. ప్రేమ గల మా తండ్రి, నేను అమ్మాను కొందనాలి పునరుద్ధాన దినమున ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన స్తుతిస్తూ విత్తబడిన వాక్య విత్తనాలు ప్రతి ఒక్కరు దీనిలో ఫలింప చేయమని, ఎవరైతే అయా శారవలే నాయన బాధలు గురవుతున్న సందర్భంలో, అయా తండ్రి దుఃఖములో విడవబడిన స్థితిలో ఉన్నప్పుడు కూడా నీవు ఉన్నావని, నువ్వు కాపాడేవాడవని, నువ్వు విడనాడని దేవుడు అనే విశ్వాసంతో ముందుకు కొనసాగిన ధైర్యంగా వెళ్ళడానికి ప్రభువా నాయన విశ్వాసంతో పడితే బిడ్డ మీరు బలపరచమని, వాక్యాన్ని ఫలింపు చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది పిల్లలు, అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడినట్లయితే ఒక పలు విచారణం పాట పాడుతూ కానుక పరిచయం జరిగిద్దాం. తర్వాత ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం పిల్లలు.